గణేష్ నిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్ సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 6న హైదరాబాద్ లో గణనాథుని నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒకే రోజు వేలాది గణపతులు శోభాయాత్రకు వెళ్తున్న క్రమంలో హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గణపతి నిమజ్జనం, ట్రాఫిక్ ఆంక్షలతో పాటు ముగింపు ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లేంటో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నిమజ్జనాలకు సంబంధించిన మెయిన్ రోడ్ బాలాపూర్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు సిపి సివి ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. భవానీనగర్ లాంటి కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించి బందోబస్తు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. చార్మినార్, ఎంజే మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్, సెక్రటేరియట్ ప్రాంతాల్లో నిమజ్జనం వేళ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సిపి ఆదేశించారు. నిమజ్జనం సందర్భంగా శాంతి భద్రతల కోసం పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, కేంద్ర బలగాలు నగరంలో మోహరించారు. 20,000 మంది స్థానిక పోలీసులు, 9,000 మంది ఇతర జిల్లాల పోలీసులు, ఇతర కేంద్ర బలగాలు కూడా రంగంలోకి దిగనున్నాయి. మొత్తం 29,000 మంది భద్రతా బలగాలు బందోబస్తు నిర్వహించనున్నారు. హుస్సేన్ సాగర్ చెరువు చుట్టూ దాదాపు 40 క్రేన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, ఇతర ప్రాంతాల్లో మేము ట్రైన్స్ ఇప్పటికే ఏర్పాటు చేసి రోజువారీగా వచ్చే విగ్రహాల నిమజ్జనం చేస్తూ ఉన్నాం. సో దాని గురించి నైట్ షిఫ్ట్, ఈ డే షిఫ్ట్స్ అన్ని కూడా పెట్టి బయట నుండి దాదాపు 9,000 మంది సిబ్బంది ఇతర తెలంగాణ జిల్లాల నుండి ఇప్పటికే వచ్చేశారు. అదే కాకుండా మేము దాదాపు 20,000 మంది ఉన్నాము. సో 29,000 మంది సిబ్బంది, పోలీస్ సిబ్బందితో ఈ మొత్తం గణేష్ నిమజ్జన కార్యక్రమం మేము ఏర్పాటు చేస్తున్నాం. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకుని ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో సెప్టెంబర్ 6, 7వ తేదీల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. నిమజ్జనం వేళ హైదరాబాద్ మెట్రో అదనపు సర్వీసులు నడపనున్నారు. మరోవైపు ఈసారి యాత్రలో పాల్గొనేందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. ఈసారి అమిత్ షా హైదరాబాద్ పర్యటన ఆసక్తికరంగా మారనుంది.